వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 7వ తారీఖున జాబ్ క్యాలెండర్ గురించి భారీ ప్రకటనలు ఉంటుందని చాలామంది ఆశపడ్డారు, ఎదురు చూసినారు. చాలా ఎడ్యుకేషన్ ఛానల్స్, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చాలామంది కూడా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక 2000 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి అక్కడనే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చాలామంది ఆశకు ఎదురు చూసినారు. ఈ ఆశ అంతా కూడా నిరాశ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన వాయిదా పడ్డది. ఎందుకు పడింది అనే విషయాలు అయితే వాళ్ళు ఇంతవరకు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన వాయిదా పడ్డది. ఇక జాబ్ క్యాలెండర్ పైన నీడలు అనేది అమలుకున్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో లేదనేది కన్ఫామ్గా మనకు అర్థమైపోయింది. సో నిన్నటి రోజున నిర్మల్ జిల్లాలో ఏదైతే మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డి నిరుద్యోగులందరినీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో తిరగకండి, సర్పంచ్గా వార్డ్ మెంబర్గా తిరిగి సమయాన్ని వృధా చేసుకోకండి, వాని వెనకాల వీని వెనకాల తిరగకండి అని చెప్పేసి చెప్పకనే చెప్పిండు. జాబ్ క్యాలెండర్ ఉండదు. నేను ఎన్నికల ప్రచారంలో జాబ్ క్యాలెండరు అదేవిధంగా 40,000 ఉద్యోగాలు అనే పదాన్ని ఒక ఎన్నికల స్టంట్గా నేను వాడినా అని చెప్పేసి అతనైతే మనకు ఒక రకంగా చిన్నగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. సో దీన్ని బట్టి చూస్తే మిత్రులారా, జాబ్ క్యాలెండర్ లేదు, 40,000 ఉద్యోగాలు లేవు. ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోగానే ప్రభుత్వం పైన పోరుబాట జెండా ఎగిరేద్దాం. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు లైవ్లోకి రండి, లైవ్ చూడండి. విద్యా ఉద్యోగాలపైన మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రతి డైలీ మన ఛానల్ వస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.